ఆయన శివుడు, అందుకే ఆయన భవుడు, అందుకే జన మనోహరుడు. కాబట్టే రోడ్లలో ప్రజా నదుల్లో నవచైత్ర పదాల్ని నడిపించేటువంటి నాటకుడిగా మనవి చేస్తూ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణానికి విచ్చేశారు. మన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక్క 2 నిమిషాల వ్యవధిలో, సరిగ్గా 2 నిమిషాల వ్యవధిలో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు. వారి రావడంతోనే మీకు మనవి చేస్తాం. ఇక్కడికి రావగానే ప్రధానమైన వేదిక నుంచి మన యొక్క అభివాదాలు అందుకుంటారు. ఆ వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి పోలీస్ బ్యాండ్ సిబ్బంది మన జాతీయ గీతాలాపన ఉంటుంది. ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి. అది గౌరవం, అది మన ధర్మం, అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ, నదుల్లో చైతన్య పదాల్ని వెల్లువెత్తించినటువంటి నాయకులుగా, మనుషుల్లోని నవనవోన్మేష ఆశ వసంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 నిమిషాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం, ప్రగతి కోసం, ప్రజల కోసం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం. చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం. ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా, ఒక